అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లో అనిపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించండి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు రాశి వాళ్ళు మాత్రము నూతన పని అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ పని కారణంగా ఎక్కువగా లాభం కూడా చేకూరుతుంది. మరియు ఈరోజు ఏదైనా సరే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెద్ద మొత్తంలో పెట్టాలనేటటువంటి ఆలోచన అనేది కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తతనం అనేది మీకు ఈరోజు అనుభూతి చెందే అవకాశం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ రాశివాళ్ళు మాత్రము ఎక్కువగా రక్తహీనత కారణంగా వచ్చేటటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. కాబట్టి ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల గురించి అయితే ప్రయోజనాన్ని అయితే అందుకోబోతున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. కెరీర్ రంగంలో కూడా మెరుగైన ఫలితాలు అనేవి అందుకోబోతున్నారు. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగినటువంటి సమయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఈరోజు సుదూర ప్రయాణం అనేది సాధ్యమవుతుంది. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. మరియు ఈరోజు ప్రజలతోటి మాట్లాడేటప్పుడు సంభాషణలో మీరు ఈరోజు మాత్రం మెలకువగా ప్రేమగా వ్యవహరించాలి. కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి కారణంగా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడం కూడా సాధ్యమవుతుంది. తెలివితేటలను ఉపయోగిస్తారు. తొందరపాటు పని మాత్రం మానుకోవాలి. ఈరోజు దాని కారణంగా మీకు హాని కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పని దగ్గర అయినా సరే, ఆరోగ్య విషయంలోనైనా సరే శ్రద్ధ వహించాలి. తొందరపడేసి మీరు తొందరపాటు కారణంగా మీకు సొంతంగా మందులు వేసుకునేటటువంటి ఆలోచన ఏదైనా వచ్చినా కూడా మీరు దాని కారణంగా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య గనక సంభవించినట్లయితే డాక్టర్ను సంప్రదించి తగిన విధంగా చికిత్స పొందిన తర్వాత, రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే మీరు మందులను ఈరోజు సేకరించాలి. ఇది రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన చెందకుండా ఉండాలి. మరియు ఈరోజు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం లేకుండా చూసుకోవాలి. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండండి. ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఈరోజు గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాల్లో సామరస్యం అనేది ఉంటుంది. ఈరోజు ప్రొఫెషనల్ విషయాల్లో కూడా చక్కని ప్రవర్తన అనేది కొనసాగిస్తారు. అవగాహనతోటి ముందుకు నడవాల్సి ఉంటుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఈరోజు భాగస్వామి అనుభూతి కూడా కనిపిస్తూ ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము చక్కని యొక్క మన స్పందన అనేది చక్కని విషయాలను తెలుసుకోవాలనేటటువంటి మనసులో ఆలోచన అనేది ప్రారంభమవుతుంది. విద్యార్థులు మాత్రము ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు చదువుల విషయంలో. ఆ ఆసక్తి కారణంగా చదువులో బాగా రాణిస్తారు. ఈరోజు చిన్న పిల్లలకున్న అనారోగ్య సమస్యలు దాని కొరకు మందులను సేకరిస్తే మాత్రం ఉపశమనం అనేది లభిస్తుంది. ఇంటి చుట్టుప్రక్కల వారితోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు.
మరియు ఈరోజు ఈ రాష్ట్రాలు ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగం కోసము ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సి ఉంటుంది. తగినటువంటి ఉద్యోగం ప్రాప్తి అనేది కలుగుతుంది. మంచి సంపాదన అనేది కూడా పెరుగుతుంది. ఏ విషయంలో అయితే మీకు మరి నెగిటివ్ ఆలోచనలు మాటికి వస్తూ ఉంటాయో ఆ విషయాన్ని మీరు మనసులో ఈరోజు రానివ్వకుండా చూసుకోవాలి. ధ్యానము ప్రాణాయామం చేయాలి. దీని కారణంగా అయితే ఈరోజు మీకు మేలు కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు రోజు మరి ఆటంకాలు దర్శనకుండా ఉంటాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మరి పేదలకు అన్నదానము చేసి బట్టలను దానం చేసినట్లయితే గనక ఇష్టదేవతను మరి పూజించినట్లయితే చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. లక్కీ సంఖ్య 90 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.